హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందుకే అందరవలారా అవయ్య చేత బుక్కలంతా తినాలంటే పిల్లగాలు నోసుకొని భూమి మీద ఉట్టాలో ఉన్నారు. కడుపుతోని అన్న పిల్లగాల చేత ఉక్కడంతా అన్నం తిని బతకాలంటే అవయ్య రాజులు నోసుకొని భూమి మీద నిండా నూనెలు బతకాలంటే మా అవసేదే బుక్కడన్నా నాకల్లా బాకి లేదవని ఆమె మీద ఉన్నంత ఆడవిడగాల కావాలారా. ఆమె మీద ఉన్నంత గౌరవం అయ్య మీద ఉంటదా, అయ్య మీద ఉన్నంత గౌరవం అన్నదమ్ముల మీద ఉంటదా, అన్నదమ్ముల మీద ఉన్నంత పోగాడుకో వదిన మరదళ్ళ మీద ఏ బిడ్డకుండవదన్నరే రేపు రేపటి కల్లా నా కాలోకములు ఇరియావా నన్ను ఏమతో చెప్పుకోమన్నవేవా సీతారదేవి నీ ప్రాణభోవంగా వదిలేస్తే నన్ను విడదే వదిన ఒక్కనాడు కొట్టలేదు, ఒకనాడు తిట్టలేదు. ఓ వదినే పూలవతి దేవి, ఓ వదినే చావంతవా మీరు కడుపుతోనే కనుకున్నగాను కన్నా పిట్టోలే దాదుకున్నవా. ఒకనాడు కొట్టలేదు, ఒకనాడు తిట్టలేదు. రావే పోరలేదు, పోవే పోరలేదు. మమ్మల్ని అన్న ఎట్లుంటుందో తెలియదు, మా ఎట్లా ఉంటుందో తెలియదు. వదిలే అంతకంటే ఎక్కువ దాదుకున్నవే వదినమ్మ కానీ చేతిలో వదిలే తొట్టెలు ఎదిగినా వదిలే మమ్మలాను దాదుకున్నవా. మమ్మల్ని దాదుకున్న బాధ్యత తీరాలే, మమ్మల్ని పెంచుకున్న రుణం ఎట్లా తీరాలే వదిలే. ఎండిచ్చిన బాకి తీరబోదు, బంగారం ఇచ్చిన బాకి తీరబోదు, అది పదార్థం ఇచ్చిన బాకి తీరలే వదిలే. అవా నీకవా పట్టుకున్నగాను నా బాకి తీరబోదు వదిలే. నీ కడుపులు తల వేసిన వదినమ్మా ఎంచుకున్న రుణం తీరదే అవ్వా. నేను అన్ని కాళ్ళు కాదుకున్న రుణము తీరదే వదిలే, ఎంచుకున్న రుణము తీరదే వదిలమ్మని ఇప్పుడు కసుకుని పోలే వదిన కాళ్ళ మీద పడ్డది అవ్వా. కన్న బిడ్డల కట్టం వచ్చిన్నాడు అవతో చెప్పుకుంటది, అవతో చెప్పుకుంటే బిడ్డ ఏడవ బిడ్డ కథ సుఖాలు కావడు కుండలంటే రేవిటో ఏడితే కష్టాలు పోతాయవ్వా అని ఆ ఉన్న పిల్లలు బిడ్డకు తీర చెప్పుకుంటారు. గట్టనే గాతల్లి రాజా ఉన్నప్పుడు ఏ కథ వచ్చిన కా బిడ్డ చదువు
రామరాయ రామతో ఏపుకుంటే ఎదురాకురా బిడ్డని కురువాకురా బిడ్డను బిడ్డకు తీర చెప్పా 11 రోజులు వచ్చి ఆకిట్లా అవ్వవేల కానీ అయ్యో అవ్వ ఎడతంటే తోడ కూర్చొని ఇద్దరు అన్నదమ్ములు ఉంటే పడిగే ఓ అక్క సరోజనమ్మ ఏడితే మన ఎదిరి అక్కడా ఏడితే మన వలేకురా మన అమ్మకి వేరింది మీ కొట్ట అటయాకో అన్నదమ్ములు తీరబిడ్డు తీరేపుకున్నారమ్మా బిడ్డ ఎన్ని రోజులకైనా నువ్వు ఇంటికాడి బిడ్డవా బిడ్డో శివతీరదేవి 4 రోజులైనా పెరిగి పెద్దదాని నీకు పెళ్లి చేసినాడు బిడ్డ ఈ అయ్య చేతులు నల్ల పెట్టి అన్న అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ మాడి బిడ్డ పైన మేము అన్న చేతులు పెట్టి బిడ్డు ఆడి బిడ్డ పైన అన్న కాళ్ళు మొక్కి అవ్వా నీ కాళ్ళు మొక్కిరా బిడ్డు మరి బిడ్డ మరి గుర్రు మరి సరోజనవ్వ బిడ్డ సరోజనవ్వ అల్లుడు సారయ్య అల్లుడు సారయ్య బిడ్డ మరి చేరిపెల్లి లక్ష్మవ్వ బిడ్డ లక్ష్మవ్వ మరి అల్లుడు రాజయ్య అల్లుడు రాజయ్య బిడ్డ అరకిల్ల భద్రవ్వ బిడ్డ భద్రవ్వ మరి అల్లుడు మరి మల్లయ్య అల్లుడు మల్లయ్య మరి బిడ్డ హర్షం స్వరూపవ్వ బిడ్డ సరుపవ్వ మరి అల్లుడు రమేషు అల్లుడు రమేషు మరి బిడ్డ దుప్పటి సంపూర్ణవ్వ బిడ్డ సంపూర్ణవ్వ మరి అల్లుడు మొగిలయ్య అల్లుడు మొగిలయ్య మరి బిడ్డ వాసాల వరలక్ష్మవ్వ మరి బిడ్డ వరలక్ష్మవ్వ అల్లుడు సమ్మయ్య అల్లుడు సమ్మన్న మరి ఆడబిడ్డ దుప్పటి మరి మరి అవ్వ ఆడబిడ్డ మరియవ్వ మరి అన్న పెద్దులయ్య నా పెద్దలన్న మరి బిడ్డ సరిగొమ్ముల పద్మవ్వ బిడ్డ పద్మవ్వ మరి అల్లుడు బాబురావు అల్లుడు బాబురావు మరి కొడుకు మరి కోడలు మరి కొడుకు మరి బొచ్చు మల్లయ్య కొడుకు మల్లన్న రాజు ఎవరయ్యా అంటే అడగద్దా అక్క వీళ్ళు కూడా ఒక్క పేరు నాకు ఇంత మంది మాట్లాడుతుంది దీనికి అర్థం ఉన్నదా యాగుంది మరి ఆడబిడ్డ అయినా మరి ఉండే మరి అంటే సుశీలవ్వ ఆడబిడ్డ సుశీలవ్వ అన్న సారయ్య అన్న సారయ్య మనవరాలు బొత్సు అన్వితవ్వ అన్వితవ్వ మనమడు రఘుపతి రఘుపతన్న మరి బిడ్డ మాచబాక స్రవంతి బిడ్డ స్రవంతవ్వ అల్లుడు శ్రీనివాసు శ్రీనివాసు బిడ్డ మరి బొత్సు మరి పూలవ్వ బిడ్డ పూలవ్వ మరి తండ్రి ఐలయ్య తండ్రి ఐలయ్య మరి బిడ్డ హరిశమ స్వర్ణలత బిడ్డ సరళత అల్లుడు స్వామి అల్లుడు స్వామి మరి బిడ్డ దేవరగొండ వసంతవ్వ బిడ్డ వసంతవ్వ అల్లుడు సమ్మయ్య అల్లుడు సమ్మయ్య మేనగోడలు మారపెల్లి వినోదవ్వ కోడలు వినోదవ్వ కొడుకు అశోకన్న అశోకన్న ఆడబిడ్డ కుమ్మరి మరి కాంతవ్వ మరి ఆడబిడ్డ కాంతవ్వ మరి అన్న రవ్వన్న రవ్వన్న మేనగోడలు మరి సరోజవ్వ కోడలు సరోజవ్వ మరి కొడుకు సాంబయ్య సాంబయ్య మనవరాలు బొత్సు నైసి మనవరాలు నైసవ్వ మరి కొడుకు జయపాలు జయపాలు
మనవరాలు గోల్కొండ అరుణవ్వ, మనవరాలు అరుణవ్వ, మనవడు రాకేష్, రాకేష్, మనవరాలు బొత్సు మరి కర్ణవ్వ, మనవరాలు కరుణవ్వ, మరి మనవడు కరుణాకరు, కరుణాకరు, మనవరాలు అరికిల్ల బేబీ, మనవరాలు బేబవ్వ, మరి కొడుకు విష్ణన్న, కొడుకు విస్తయ్య, మనవరాలు హర్షం రమ్యవ్వ, మనవరాలు రమ్యవ్వ, మరి అల్లుడు రమేష్, అల్లుడు అంతేనా అక్క? రమేష్, గదే అల్లుడే అవుతాడు రాజాబాబు నాకు రావుంది. మనవరాలు మరి దుప్పటి మేఘనవ్వ, మనవరాలు మేఘనవ్వ, మరి తండ్రి ముగిలి, తండ్రి ముగిలయ్య, మనవరాలు బొత్సు నందినవ్వ, మనవరాలు నందినవ్వ, మరి తండ్రి మహేందరు, తండ్రి మహేందరు, మరి బిడ్డ మరి మంద పప్పి, మరి బిడ్డ పప్పవ్వ, పేరు గిరికి పెట్టుకుంటారు. మరి అల్లుడు కుమారు, అల్లుడు కుమారు, మరి బిడ్డ ఇంచెపల్లి రజితవ్వ, రజితవ్వ, అల్లుడు ఓజన్న, ఉదయ్య, బిడ్డ పెండల మరి శ్రీలతవ్వ, బిడ్డ శ్రీలతవ్వ, మరి అల్లుడు రాజన్న, అల్లుడు రాగన్న, బిడ్డ మరి బొత్సు మరి ప్రవళికవ్వ, బిడ్డ ప్రవళికవ్వ, తండ్రి సామి, తండ్రి సామన్న, చూడదమ్మా మరి బిడ్డ మరి కన్నము, ఆడబిడ్డ మరి కన్నము మరి బుజ్జవ్వ, ఆడబిడ్డ బుజ్జవ్వ, అన్న లక్ష్మయ్య, లక్ష్మన్న, మనవరాలు బిజ్జిగిరి స్వరూపవ్వ, మనవరాలు స్వరూపవ్వ, మనవాడు మైసయ్యవ్వ, మనవాడు మైసయ్య. ఇది ఏంది మన సరిగముల అస్మిక అదేనక్క, మనవాడు అస్మిక. మనవరాలు అస్మికవ్వ, మరి తండ్రి బాబురావు, తండ్రి బాబురావు, మనవరాలు సరిగొమ్మల మరి శ్రావ్యవ్వ, మనవరాలు శ్రావ్యవ్వ, మనవడు బాబురావు, బాబు మరి బాబురావు, తండ్రి బాబురావు, మనవరాలు వడ్డెపల్లి అంజలవ్వ, మనవరాలు అంజలవ్వ, మరి తండ్రి కుమారు, తండ్రి కుమారు, మరి బిడ్డ ఆరాధ్యవ్వ, బొత్సు ఆరాధ్యవ్వ, అంతేనా అక్క? మరి బిడ్డ ఆరాధ్యవ్వ, మరి బిడ్డ అయిన హారద్యవ్వ, తండ్రి సదానందం, తండ్రి సదానందం. ఇంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు, మరి బిడ్డలు, మరి ఆడబిడ్డలు వాళ్ళ బలగా బలగంగా కలిసి వాళ్ళ రామకీర్తన కొడుకుంటానవ్వా కోడలు ఉండరు బిడ్డ
చిన్నవాయనా ఈ వాడ చిన్నవాయనా చక్కనయ్యగా తల్లి పుగాయి తోటల్లా పూలు కొయ్యవాయే పూలేమో పసుపని పూజ కందినారా చక్కని రాజవా తాగుతుందా పొదలు కొంచెం వినాలి పెట్టిన పేరుకు రాదు ఇంటికి రాదు మొగల తాళిరమ్మ అటు ఓదిరిటత్తరవ్వ అటు ఓదిరిటత్తరు నమ్మనంటే నమ్మరు మనంటే నమ్మరు మీరెందుకు దొంగలు ఎందుకు నమ్మర్రా మీరు మంచిగా వాటికి మా చెల్లి పాటు వేది వచ్చి సాక్షి ఏంటంటే ఇది బాత్రూమ్ లో పోగానే బయట గొల్లి మీద కుక్క చెల్లి మరి ఎలా రోజు 12 గంటలకు వచ్చేది వాళ్ళ 11 o'clock అవుతుంది 11 గంటలకే వచ్చింది ఏం పనిగా ఉన్నాం చెల్లెది వెళ్ళేసినా మళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారా నేను ఏదో అనుకున్నా కానీ ఇదే లైన్ కట్టుడు నా మధ్య నిన్ను ఎక్కడ కొట్టి ఎక్కడ నువ్వు ఎక్కడ కొట్టి ఎక్కడ చదవమంటారా కనుక బేబీ ఎందుకు కొట్టులు అంటాను బేబీ ముత్తం నుండి పాలసీగా ఉంది ఇంకా పుస్తకప్పుడు వేసుకోవే డోంట్ టచ్ మీ ఒక్కొక్కరు అసలు పుస్తలు చేసుకుంటే పావులు ఎత్తి అర్థం చేసుకుంటాం పెద్దలు చేసి ఇదేంటండి లెటర్ వచ్చాది ఎవరికి వచ్చాది లెటర్ మొత్తం చెప్పి చెప్పి పారేపోతే నాకు కోపం రాదనయ్య వాడు వేసినోడు నాకు లవ్ లెటర్ వేసిండు మరి పెన్న నీకు లవ్ లెటర్ వచ్చిందని నువ్వు పట్టుకొచ్చి ఎట్టిస్తాను నువ్వు ఎట్టెట్టారా నువ్వు మనిషివి వాడు వేసినోడు ఎట్టేసిండు పట్టుకొచ్చి తోడు ఎత్తా పట్టుకొచ్చి వాడు అంటే నీ అన్నడాని తమ్మునా వాడు వాడు గాకొట్టుడే ఉన్నది కానీ బాబా ఎంత చేది చేది చెప్పేదా కావుతుందేమో పది వచ్చే మిషన్ ముందు మధ్య పట్టిందేమో దక్షిణాదిగా నువ్వు రెండు నిర్మలాలకు మాత్రం తగ్గుపడ్డది అడ్డ పంచాయరమ్మని మా ఊళ్ళో పంపారు ఇక్కడికి దక్షిణాదిగా దండ ధర్మరాలు పంచాయత్ తగ్గుపడ్డా మేము లీటర్ పంపిర్రు రాజ్యం
వచ్చే వరకు మరిదిని ఆడబిడ్డ పుట్టుకోవాలి పిత్త వీళ్ళు పంచాయతీ వేస్తారు సరజక్క వీళ్ళు పంచాయతీ వేచ్చే వరకు ఆడబిడ్డ మరిదిని పుట్టుకోని పిత్తే నా చెల్లెకర్త రాజ్యం నా కర్త రాజ్యం మీది మాట అట్లా అయ్యా తమ్ముడు అన్నారు వాడిని కొడతాను సట్టకుండా చెప్పుకోరు అవలేని పిల్లలు అంటావు నేను అవలేక ఆదుకోలేదా అయితే నీకే చెల్లెగా నాకు ఆడబిడ్డ కదా ఆడబిడ్డ అంటే దేవత ఏ వదనకైనా కానీ ఆడబిడ్డ అంటే అర్థ ఓడో అన్నారు కానీ బామా నీకే తమ్ముడు గారు మీరు కొడుకు లెక్క దాదిన అదేరమ్మా మరిది అంటే కొడుకుతో సమానం కానమ్మ రాజ్యం పోతాను కాబట్టి పొయ్యొద్దు తమ్ముడు చెల్లె పైలమని మీరు వెళ్ళిపోయారు సుఖోపాయంగా పంచని చెప్పి రాండి పంచాయతీ వచ్చే వరకు వాళ్ళను కథం చేస్తారు అన్నాము ఇద్దరు ముందు మూడు మళ్ళీ మిక్కిలైతే అక్కడ వెనక ఫోన్ చేయి ఫోన్ చేసిన నేను వెయిటింగ్ కాలనే ఉంటాను మాట్లాడాలి మరి పంచాయతీ పోకుండా చెల్ల కర్మ ఎట్ట ఉండును అన్న కర్మ ఎట్ట ఉండు మరి పంచాయతీలో కొలుపు తీరిల్లు ఇద్దరు అన్నలైన ఇంటికాడ ఆడోళ్ళు రేపు వచ్చింది రోజు ఇల్లు వచ్చింది రోజు కూరగల మునట్టం చేయకపోతే నా పేరు కూర వద్దు సరిగా చెల్లె రాదే నా చెల్లె చామంతి కారపడిపోతా
నాకే పోతా నువ్వు ఇట్ట పోతా శరీరం పోసుకుంటే నేను పోసుకుంటే నీ ఇంటికి పెద్ద కూడదు ఇంత పొలం అయ్యో నీవు ఆగు సౌసు భాస్కరు చికెన్ సెంటర్ కాడికి పోయి అరకిలో చికెన్ దే అరకిలో చికెనా అరకిలో చికెన్ తెచ్చి అరకిలో బియ్యం పెట్టు అరకిలో చికెన్ తెచ్చి అరకిలో బియ్యం పెడితే ఎవరికి ఏమైతుంది మనం నలుగురు ఉంటుంది నీకే కావాలి 70 నలుగురు ఎక్కడిదే మరిదుండే ఆడబిడ్డ నేనా నువ్వైతే ఆడబిడ్డకున్న అన్నం మన మర్రికి అన్నం పెట్టుడు బంద్ వాళ్ళకు బందా వాళ్ళ బంధు నీకు 1/2 కిలో నీకు 1/2 కిలో బియ్యం చికెన్ నాకు 1/2 కిలో చికెన్ 1/2 కిలో బియ్యం నాకు వాళ్ళకి ఎవరు పెడతారు అన్నం పాపం వాళ్ళకన్నం ఎక్కడ అంజే నీకు తెలియదు ఇక 2 తెలియదు ఇక తెలియదు అంజే చిరంత రాజ్యం కావాలి పొరగాలు కావాలి ఇక వాళ్ళు బడి వేరే పిల్లలు ఇంటికి వచ్చినాక వదిలే మాకు ఆకలి అయితే అన్నం పెట్టు అన్నం పెట్టు అంటే చిప్ప చేతికిచ్చి కాలు చెప్పుతో చంపితే మా పెద్దవాళ్ళు మమ్మల్ని గిట్ట మాటలు కొట్టిందో అని వాళ్ళకి విరక్తి పుట్టి వాళ్ళు మందు మాకు అంటే బాయిన శర్మ పడితే మీకు అర్ధరాజ్యం నాకు అర్ధరాజ్యం ఎత్తున్నదా ఇప్పుడు దాంతో పాటు నాదైతుంది ఫార్వర్డ్ అత్తగా అక్క మనకు అర్థమైంది మన అత్త కాలువ చేసింది బతిరాడింది పాపం మరిదుంటే మనకు ఆసరా అయ్యో అయ్యో కట్టో పిడికో ఇంటి ముందు ఆయన మన మొగలనే ఊరికి పోయింది నీ బుద్ధి నాకు చెప్పకు అంతే ఎవరి బుద్ధి ఎట్లా కనిపిస్తుంది ఇక వాళ్ళు బడి పోయి వచ్చేదాకా మనం కడుపుని అన్నం తిని ఎత్తర మీద కాలు దాపుకొడుపు అన్నాం చెప్పుడు అరకిలో చికెన్ తిన్నా అరకిలో బియ్యం పెట్టుకున్నా మా తరం కొట్టాడు చికెన్ వల్ల చికెన్ చికెన్ సరే పిల్లలైనా పిల్లలు ఇంటి ముందు పోయారు ఇంటి ముందు గద్దెలకి త్వరల మీద ఇద్దరు వదిన నిద్రపోతామమ్మా అమ్మా ఓ వదినే పూలవాది అక్కడైతే ఉండమ్మా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.